మార్నింగ్. ఫ్యూ డేస్ బ్యాక్ నేను మౌత్ అల్సర్స్తో సఫర్ అయ్యాను. సో అలా మీరు కూడా చాలామంది ఆ మౌత్ అల్సర్స్తో సఫర్ అవుతూ ఉంటారు అండ్ రాగానే కొంచెం కంగారు కూడా పడుతూ ఉంటారు. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఈ బకల్ మ్యూకోసా అంటే ఈ లోపల అండ్ లోవర్ లిప్ లోపల ఆర్ ఈ గమ్ రీజన్స్లో అప్పుడప్పుడు అల్సర్స్ లాగా వచ్చి చుట్టూతా బాగా రెడ్నెస్ వచ్చి ఏమన్నా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు బాగా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, బాగా మంట అనిపిస్తూ ఉంటుంది. వాటినే మనం ఆస్థస్ అల్సర్స్ ఆర్ క్యాంకర్ సోర్స్ అంటాం అనమాట. ఇదేమి వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు అండ్ వేరే వాళ్ళకు కూడా ఏమీ స్ప్రెడ్ అవ్వదు. బట్ దీన్ని ట్రిగ్గర్ చేసేది ఏంటంటే మెయిన్గా రిపీటెడ్గా మనం స్పైసీ ఫుడ్స్ తీసుకున్నా కానీ ఆర్ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు అండ్ సమ్ వైటమిన్ డెఫిషియన్సీస్లో ఈ అల్సర్స్ అనేవి చూస్తాము. ఇంకోటి కొంతమంది టూత్పేస్ట్ యూస్ చేస్తుంటున్నప్పుడు మన టూత్పేస్ట్లో కొంచెం ఫోమింగ్ కోసం సోడియం లారెల్ సల్ఫేట్ అనే ఇంగ్రీడియంట్ వాడతారు. అది కూడా దీన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ ఒకసారి వస్తే ఇది మనకి 7 to 8 days వరకు అలాగే ఉండి ప్రతి ఫుడ్ తీసుకుంటున్నప్పుడల్లా బాగా మంట అనిపిస్తూ ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి మెడికల్ షాప్స్లో దొరుకుద్దండి యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్ అని దొరుకుతాయి, జెల్స్ లాగా అండ్ నంబింగ్ జెల్స్ కూడా దొరుకుతాయి. సో అలా మంట అనిపిస్తుంది కాబట్టి మనము ఫుడ్ తీసుకునే ఒక 15 minutes బిఫోర్ దాన్ని అప్లై చేసేసుకొని మనం ఫుడ్ తీసుకోవాలి. లేదు మోర్ దెన్ 8 days అయినా కానీ మనకి ఇంకా వస్తుంది అంటే మాత్రం కంపల్సరీ డాక్టర్స్ ఒపీనియన్ అనేది కావాలి. లేదు రికరెంట్గా వస్తుంది అంటే మాత్రం మనము టూత్పేస్ట్ SLS ఫ్రీ వాడాలి, అంటే సోడియం లారెల్ సల్ఫేట్ ఫ్రీ టూత్పేస్ట్స్ కూడా వాడాలి. థ్యాంక్ యూ.